బాయ్ పిల్లలు, బాయ్. స్కూల్ ఉంటే కనుక వెళ్ళిపోండి. అమ్మ పెళ్ళికి వెళ్ళొద్దంట, మీకు స్కూల్ ఉంటే కనుక వెళ్ళిపోండి. సత్యవతి, హాయ్. నేను మా రైతులు కలిసి బాడవలోకి కన్నాలు చూద్దామని వెళ్ళామండి. బాడవ అంటే గండి దెబ్బ అనమాట. అక్కడ గండి దెబ్బ అని తెలుసు కదా. బాడవలో కన్నాలు చూద్దామని వెళ్తే తాబేలు కనిపించింది. మా రైతులకు చెప్పాను, పాపు గారండి ఇలాగా తాబేలు కనిపించిందండి అంటే, అయితే పట్టుకురా అబ్బులు మన నూతులో వేద్దాం, మన నూతులో ఆల్రెడీ 3-4 తాబేళ్ళు ఉన్నాయి, అట్లా జీతం ఉంటుందని చెప్పారు. నేను తాబేలు పట్టుకుని పొలం వచ్చాను. అయితే బాడవలు ఊడిసేటప్పుడు దమ్ము చేస్తారు కదా, లోటావేటర్ కానీ పులి వీల్స్ కానీ తొక్కేసినట్టు ఉంది. చూసారా, పైన పెంకు బద్దలైపోయింది పాపం. సరే, ఈ నూతులోను 4 తాంబేళ్ళు ఉన్నాయి. అదిగోండి, అది అక్కడ తాబేలు ఉంది చూడండి. దాని చేతకు నువ్వు కూడా వెళ్ళిపో. అది రాయి మీద ఉంది. నేను వచ్చేప్పటికి తాబేలు ఒకటి ఆ రాయి మీద.
అది చిట్రా ఇలా పట్టుకో కొంచెం. పిండమ్మా అట్లా దోశ దోశ పిండ. కింద గ్యాస్ తెలుగా టిఫిన్ తినేస్తారా? రండి. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు పిలు టిఫిన్ తిని ఎదురు కన్నా. చూసారా?
తమ్ముడికి వెళ్తాను అడిగి అక్కడికి ఇచ్చుడు నడవండి తల్లి మ్యాజిక్ వచ్చి బాయ్ తల్లి జాగ్రత్తమ్మా. బాడవలోకి కన్నాల చూద్దాకి వెళ్ళి వచ్చిన తర్వాత పశువుల పేడ తిరగొడుతున్నాం. ఇలా తిరగొట్టేస్తే సగ్గా మిరపతోట వేసే టైంకి బాగా ఎరువైపోద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే మిరపతోట వేసిన తర్వాత మొక్క మొదలు పోతాం. చూడండి సగ బాగా ఎరువైంది, ఎలాగుందో పొడి పొళ్ళాడతా. ఇటువంటి దాన్ని మొక్క మొదలు పోతాం అనమాట. ఇలాగ అక్కడ ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట కాడ చెట్లు తర్వాత ఇటువంటి కాళ్ళు ఇవన్నీ మొలిసిపోయినాయి. ఇటువంటి కాళ్ళు అవన్నీ పీకి మళ్ళీ ఈ గుట్టకాళ్ళు లేవు కాళ్ళు. నేను దూరం నుండి చూసి ఈ పెద్ద పెద్ద కాళ్ళు అనుకున్నాను, కానీ ఈ పెద్ద ఏం కాదులేండి. ఆల్రెడీ మొన్న కలుపు మందు కొట్టేశాను కదా. ఇలాగ తుక్కిదంతా బాగు చేసి అప్పుడు తిరగొట్టాలి. ఇందాక మేము పేడగొట్టలో తిరగొట్టాం కదా, 8 గంటలకు మాకు టీ వచ్చింది. టిఫిన్ చేసి టీ తాగి మేము పేడగొట్టలు తిరగొడుతుంటే టీ వచ్చింది. టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత మళ్ళీ పేడగొట్టలు తిరగొట్టాము. ఈ లోపు కరెంట్ వచ్చింది మాకు. ఇక్కడ 8 గంటలకి కరెంట్ వద్ది. ఒక్కోసారి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కొద్దిగా ఆలస్యంగా వద్ది. ఇందాక ఆలస్యంగానే వచ్చింది కరెంటు. కరెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు మలేసి బాడవకి నేను కలుపు లేకుండా నేను చెప్పాను కదా ఈ మిషన్ గట్ట తొయ్యాలని. ఈ మిషన్ తోతున్నాను. అయితే అసలు ఇది వచ్చేసి ఎకరం చేయను. ఈ ఎకరం చేయను ఇందులో తోతం ఒక రోజులో అయిపోద్ది. ఏది పొద్దున్న మొదలెడితే మధ్యాహ్నానికి అయిపోద్ది, లేదా సాయంత్రానికి అయిపోద్ది. కానీ మాకు ఎందుకు అవుతుందంటే
మేము ఒక పని మీద ఉండం, ఇంత వ్యవసాయం మీద మేము ఎప్పుడూ ఒక పని మీద ఉండం. ఏ పని ముందు వస్తే ఆ పని చేసుకుంటాం. ఏది అదునికి ఏ పని వస్తే ఆ పని ముందు చేసుకుంటాం, చేసే పని ఆపేస్తాం. నిన్న ఇక్కడ దాకా తోసాను. నేను తోసిన తర్వాత వేరే పని ఉంటే మళ్ళీ ఆ పని చూసుకున్నాను. ఆ పని చూసుకునేప్పటికి నాకు అక్కడ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళేమో ఆవులని గేదెలను చూసుకుంటాం, కుర్తులు పెట్టుకుంటాం, పాలు తీసుకుంటాం, జాడు కోసుకుంటాం. వాళ్ళకి బోలని పనులు ఉంటాయి. వాళ్ళకేమో అలా జరిగిపోయింది, నాకేమో ఇలా జరిగిపోయింది. ఈ పని ఏమో ఇలాగ ఆగిపోయింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ 8 దాటిన తర్వాత కరెంట్ వచ్చింది కదా, కరెంట్ రావడంతో నీళ్ళు మలేసి పెట్టాను. నీళ్ళు ఎక్కువైనా సరే ఇది మిషన్ తేలిపోతుంది పైకి, అందుకనే సరిపడగా పెట్టి మళ్ళీ ఆ పైన కన్నం కట్టాను ఆ టేక్ చెట్లు కాడ. మళ్ళీ ఆ పైనుంచి పట్టుకుంటుంది, ఎందుకంటే ఈ మళ్ళీ నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేని మళ్ళీ పట్టుకుంటూ వస్తాయి. ఈ పట్టేసిన మడి నేను కలుపు లేకుండా ఈ మిషన్ తోస్తాను అనమాట. సరే, సత్యవతి పెళ్ళికి వెళ్ళింది. అదే నిన్న మా బజార్లో పెళ్లి జరిగింది కదా, పెళ్లి కూతురిని రాత్రి ఎక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఇవాళ పెళ్లి కొడుకు ఇంటి దగ్గర పెళ్ళి అనమాట. ఆ అమ్మాయి సత్యవతికి ఫ్రెండే కదా, ఇలాగ రాత్రి పెళ్లి కూతురిని తీసుకెళ్లారు కదా. ఈరోజు పెళ్లి కొడుకు ఇంటికాడ పెళ్ళి కదా, మొత్తం మీరు అందరూ రండి అంటే మొత్తం ఈ బజార్లో ఉన్న వాళ్ళందరూ ఆటో కట్టించుకుని పెళ్ళికి వెళ్ళారు. ఊరే ఊరంటే శ్రీరావరం అంటే మొన్న మేము నాగులపల్లి అంటే సత్యవతి రాలేదండి, నేను వెళ్ళాను కదా నాగులపల్లి ఎంగేజ్మెంట్కి వెళ్ళాను కదా. ఆ నాగులపల్లి కంటే ఇంకా దూరం అంట శ్రీరావరం, అక్కడికి వెళ్ళి రావాలి. సాయంత్రం ఉద్యోగాలు వచ్చేప్పటికి జర్నీ ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తే 2 గంటల పైనే పడుద్ది శ్రీరావరం వెళ్ళాలంటే. సరే, తాళం చేయి అక్కడ పెట్టిందో మరి.